మానవ జీవితంలో సహజ సిద్ధంగా ప్రాకృతికంగా ఏర్పడుతున్న మూఢత్వాన్ని దొళ్ళగొట్టడానికి శిక్షాదండమును దేవుడు వాడుకుంటాడు. బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును. అని మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని, పెడసరాన్ని, పెడద్రాన్ని, ఓర్పు లేని స్థితిని విరగొట్టి ఒక లైన్లో తీసుకొస్తారు. స్తోత్రం. ఇప్పటికే కొంత పర్సంటేజ్ పెరిగింది నీలో. మరి 2 గంటల వాక్యం వింటున్నామంటే మామూలు విషయమా? మరి నేను కూడా అందులో ఒక భాగం. మీకు కూర్చొని వాక్యం వినడం నేర్పే విషయంలో, అక్కడ ఓర్చుకునే విషయంలో నేను మీకు ట్రైనప్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని అంటున్నారా? మనసు ఇంకా బాగుండి ఉల్లాసంగా ఉంటే 3 గంటలు ఏందనుకుందాం మరి. ఇప్పుడు ఇలా మీరు ఈ విషయంలో ఓర్చుకోవటం నేర్చుకున్నందున బయట ప్రసంగానికి వెళ్తే 1.5 గంట 2 గంటలు లెక్క లేకుండా కూర్చొని వింటారు. మిగిలిన వాళ్ళు అల్లాడిపోతారు. అవునా కాదా? మరి ఎవరు పుణ్యం? మన పుణ్యమే. దేవుడు 2 గంటలు వదిలిపెట్ట. ప్రియులారా, నేను చెప్పే విషయాల్లో మొట్టమొదటిదిగా ఓర్పు సహనములు మనం కోల్పోయిన నాడు దేవుని పనికిరాము, దేవుడు వాడుకోలేడు. సో దేవుని పాత్రలో మనం అగునట్లు మనకు ఓర్పు సహనములు అవసరమై ఉన్నవి. వాటిని మనం కోల్పోని వారమై ఉండాలి, వాటి విషయంలో అభివృద్ధి చెందే వారమై ఉండాలి. ఈ 2 మనకు జరుగునట్లు దేవుడు మన విషయంలో, అందరి విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఆ జోక్యం చేసుకునే మనం ఊహించని పరిణామాల్లోకి మనల్ని తీసుకెళ్ళి కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ అవసరము అన్నాడు. ఎందుకు అవసరం? నా జీవనం పెంపొందించడానికి. ఎందుకంటే అది కూడా చెప్తున్నా. విశ్వాసులారా వినండి. రేపు మీరు, నేను, సేవకులారా మనందరం కలిసి ఒక మహాపెద్ద సమూహాన్ని మనమందరము భరించాల్సి ఉంది, మోయాల్సి ఉంది. రేపు అక్కడ క్రీస్తుతో కలిసి, సంఘము క్రీస్తు కలిసి సృష్టించబోయేటువంటి ఆ నూతన ప్రపంచాలు, ఆ క్రొత్త లోకాలు మొత్తాన్ని కూడా మనం భరించాల్సి ఉంది. ఇదేదో సినిమా కథలాగా ఊహాజనితంగా మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవం, వాక్య సత్యం. అర్థమైందా? మనల్ని దేవుడు ఇక్కడ వాడుకోవటమే కాదు, మరి ముఖ్యంగా అక్కడ వాడుకోవటానికి మనల్ని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాడు దేవుడు. అసలు రహస్యం అది. మన అవసరత ఇక్కడ కొంచెము, శాశ్వత కాలం అక్కడుంది. క్రీస్తుతో కలిసి మనం చేయాల్సిన పని బోల్డ్ అంతుంది. మనం ఏలవలసింది ఉంది, పాలించవలసింది ఉంది, భరించవలసింది ఉంది, బాధ్యత వహించవలసింది ఉంది. రేపు అక్కడ పోయి నాకు అర్థమైతలే మీకు. కనుక ఆ భరించటం, మోయటం, నడిపించటం, పాలించటం, ఈ అనుభవాలను ఏడే నేర్పుతున్నాడు. ప్రతికూల వాతావరణంలో నేర్పుతున్నాడు. ప్రతికూల వాతావరణంలో అంటే వ్యతిరేక వాతావరణంలో నేర్చుకుంటే రేపు అనుకూల వాతావరణంలో మరి నిశ్చయముగా మనం దాటిపోగలం, ముందుకు భరించగలం. హల్లెలూయా.